హాయ్ అండి. ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి దీప కార్తీక్లు షాపింగ్కి వెళ్ళినప్పుడు దీప భర్త నరసింహ వారిని చూశాడు. దీప ఎందుకు కార్తీక్తో తిరుగుతోందో అని కోపంగా ఇంటికి వెళ్ళి మందు తాగడం మొదలుపెట్టాడు. దీప కార్తీక్ల గురించి ఆలోచిస్తూ మందు తాగుతున్నాడు. అదే సమయంలో శోభ ఇంటికి వస్తుంది. నరసింహ మందు తాగుతూ గొడవ చేస్తున్నాడని చూసి అతనితో మాట్లాడుతుంది. శోభ మాట్లాడుతున్నప్పుడు నరసింహ మరింత కోపంగా మందు తాగుతాడు. తెల్లవారబోతుంది. ఉగాది పండుగ రోజు అని గుర్తు చేయడానికి శోభ నరసింహతో మాట్లాడుతుంది. కానీ నరసింహ దీప గురించి ఆలోచిస్తూ మందు తాగుతూనే ఉంటాడు. నరసింహ దీపను తిట్టడం మొదలుపెట్టాడు. దీప తనకు షాక్ ఇచ్చిందని, పండుగ రోజు కూడా పాత మూడేనా ఎంచుకున్నది అంటాడు. ఉగాది పండుగ సందర్భంగా కార్తీక్ పెళ్లి కొడుకులాగా రెడీ అవుతాడు. భావన చూసి జోష్న మురిసిపోతుంది. సుమిత్ర మాట్లాడకుండా ఈ చీర కట్టుకొని పూజకు రా అని దీప చేతిలో చీర పెడుతుంది. దీప తనపై చూపించిన ప్రేమను చూసి సుమిత్రను అలా చూస్తూ ఉండిపోతుంది. శౌర్యకొస్తే కొత్త గౌను చూసి భలే ఉందమ్మా అని అంటుంది. సుమిత్ర బట్టలు వేసుకొని తొందరగా పూజకి రండి అని అంటుంది. ఉగాది పచ్చడి పోటీ, తులం బంగారం ఆఫర్ అని పెద్దయ్య శివనారాయణ ఉగాది వేడుకల్లో ఒక ఆసక్తికరమైన పోటీని నిర్వహిస్తాడు. ఈ పోటీల్లో పాల్గొనే వారందరూ ఉగాది పచ్చడి చేసి ఎవరు బాగా చేశారో దీప నిర్ణయించాలి. విజేతకు తులం బంగారం చైన్ బహుమతిగా ఇస్తారు. కార్తీక్ కుటుంబానికి ఒక వ్యక్తి తులం బంగారం ఇవ్వడానికి ఆఫర్ ఇస్తాడు. ఈ ఆఫర్ వెనుక ఏ ఉద్దేశం ఉందో తెలుసుకోవడానికి వారందరూ ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఈ ఎపిసోడ్లో దీప నరసింహ నుండి ఎలా తప్పించుకుంటుంది? తులం బంగారం ఆఫర్ వెనుక ఎవరున్నారు? మౌనిత ప్లాన్ ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈరోజు రాత్రి 8 గంటలకు స్టార్ మాలో కార్తీక దీపం చూడండి. ఈ ఎపిసోడ్లు చూసి ప్రేక్షకులు ఖచ్చితంగా ఆనందిస్తారు. మీరు ఈ ఎపిసోడ్ చూసారా? మీకు ఎలా నచ్చింది? కామెంట్ బాక్స్లో పెట్టండి. బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.